హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ని దుమ్మురేపేసిన టాప్ 10 చిత్రాలు. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే హీరో డామినేషన్ ఫీల్డ్. ఇక్కడ హీరోయిన్లకి అగ్రతాంబూలం. హీరోయిన్స్ అంటే 90% కేవలం సాంగ్స్ కోసం, సినిమాలో డ్యూరేషన్ కోసం ఉపయోగపడతారు. కానీ అప్పుడప్పుడు హీరోయిన్స్ ప్రధాన పాత్రలుగా కొన్ని సినిమాలు అయితే రూపొందుతాయి. అయితే అవి చాలా తక్కువ. వాటిలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అయ్యి, అందులో నాకు తెలిసి ఒక టాప్ 10 మూవీస్ అయితే మాత్రం మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. నెంబర్ 1, అంతులేని కథ. జయప్రద ప్రధాన పాత్రలో, కె బాలచంద్రన్ దర్శకత్వంలో 1976లో రిలీజ్ అయిన అంతులేని కథ జయప్రద గారి కెరియర్లో అది బెస్ట్ ఫిలిం. తెలుగు సినిమా చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసిక్ ఫిలిమ్స్. రజనీకాంత్ ఎదిగే దశలో ఇందులో ఒక మంచి పాత్ర చేశారు. ఆ మధ్యతరగతి అమ్మాయి ఇంట్లో బయటపడే కష్టాల్ని చాలా చక్కగా ఆవిష్కరించింది ఈ సినిమా. అలాగే కమల్ హాసన్ కూడా గెస్ట్ రోల్ కూడా చేశారు. ఇకపోతే నెంబర్ 2, 1978లో రిలీజ్ అయిన జయసుధాని ఉత్తమ నటిగా నిలబెట్టిన చిత్రం శివరంజని. దాసరి నారాయణరావు గారు దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ఒక పల్లెటూరు అమ్మాయి ఒక టాప్ హీరోయిన్గా ఎలా ఎదిగింది, తన జీవితాన్ని ప్రేమ కోసం ఎలా త్యాగం చేసింది అనేది క్లుప్తంగా ఈ కథ. జయసుధ గారు అద్భుత నటనకు మెచ్చుకోకుండా ఉండలేం. ఇందులో పాటలతో పాటు సినిమా కూడా సూపర్ హిట్ అయింది. నెంబర్ 3, ప్రతిఘటన. విప్ల దర్శకుడు టి కృష్ణ దర్శకత్వంలో విజయశాంతి గారి లీడ్లో ప్రతిఘటన మూవీ 1985లో రిలీజ్ అయింది. రాజకీయాల్లో రౌడిజం, అవినీతి వంటి వాటి మీద పోరాటం చేసే యువతిగా విజయశాంతి గారి నటన అద్భుతం. తనకి హీరోయిన్గా స్టార్డమ్ తెచ్చిపెట్టింది సినిమా ఇదే. ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్లో ఆడింది. ప్రతిఘటన సినిమా విజయశాంతి గారికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు, నేషనల్ అవార్డు కూడా వర్తించాయంట. ఇంకా నెంబర్ 4, మయూరి. ఫేమస్ క్లాసికల్ డాన్సర్ అయిన సుధాచంద్రన్ గారి జీవిత కథ ఆధారంగా సంగీతం శ్రీనివాస్ గారు దర్శకత్వంలో రూపొందించిన ఈ మయూరి సినిమాలో తన పాత్రను నిజంగానే సుధాచంద్రన్ పోషించారంట. ఒక యాక్సిడెంట్లో కాలు పోయిన క్లాసికల్ డాన్సర్ ఏమాత్రం నిరుత్సాహం పడకుండా కృత్రిమ కాలుతోనే డ్యాన్స్ ఎలా సక్సెస్ అయ్యింది అనేది కాన్సెప్ట్. ఈ సినిమా చాలామంది ఇన్స్పిరేషన్ ఇస్తూనే ఉంది. 1985లో రిలీజ్ అయిన మయూరి మూవీ 14 నంది అవార్డులు వచ్చాయంట. ఇంకా నెంబర్ 5, కర్తవ్యం. విజయశాంతి గారు ఆల్మోస్ట్ ఒక స్టార్ హీరోయిన్ రేంజ్కి ఇమేజ్ కల్పించి బ్లాక్ బస్టర్ అయిన మూవీ కర్తవ్యం. ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి స్ఫూర్తితో రాజకీయ నాయకుల రౌడీలను, గుండాలను ధీటుగా ఎదుర్కొనే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా విజయశాంతి గారి యాక్టింగ్ అల్టిమేట్. 1990లో విడుదలైన ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ విజయశాంతి గారికి నేషనల్ అవార్డు వచ్చింది. అంతేకాకుండా ఫిలింఫేర్ అవార్డు, నంది అవార్డు కూడా సొంతం చేసుకున్నారంట. ఇంకా నెంబర్ 6, అమ్మ రాజీనామా. ఫ్యామిలీ కోసం అనుక్షణం కష్టపడే ఒక తల్లి ఒక్కసారిగా తన బాధలన్నీ వదిలేసి రాజీనామా చేస్తే ఆ తర్వాత ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనేది కథాంశం. శారద గారు ముఖ్య పాత్రలో దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో రూపొందించిన అద్భుత సినిమా అమ్మ రాజీనామా. ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యం వంటి ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఉన్న ఈ సినిమాలో 1991లో రిలీజ్ అయింది. ఇంకపోతే నెంబర్ 7, ఒసే రాములమ్మ. తెలంగాణ దొరల దౌర్జన్యాలపై తిరుగుబడ్డ దళిత బిడ్డ కథ ఒసే రాములమ్మ. 1997లో విడుదలైన ఈ సినిమా అంటే బాగోదు, ఇది ఒక చరిత్ర అని చెప్పొచ్చు. ఒక హీరోయిన్ కూడా ఇండస్ట్రీ రికార్డు కొట్టగలదని ప్రూవ్ చేసింది ఈ సినిమా. ఇందులో పాటల్ని సూపర్ డూపర్ హిట్. దాసరి నారాయణరావు గారు దర్శకత్వం రూపొందించిన ఈ సినిమాలో విజయశాంతి గారు అసలు అద్భుతంగా అభినయానికి ఒక ఫిలింఫేర్ అవార్డు, ఒక నంది అవార్డు కూడా వరించాయంట. ఇంకా నెంబర్ 8, అంతఃపురం. కృష్ణవంశీ గారి దర్శకత్వంలో 1998లో రిలీజ్ అయిన అద్భుతమైన క్లాసిక్ అంతఃపురం సినిమా. సౌందర్యలోని ఒక మహానటిని బయటికి తెచ్చిన సినిమా. ఒక ఫ్యాక్షన్ ఫ్యామిలీ కోడలుగా వెళ్ళి అక్కడ భర్తని పోగొట్టుకొని మిగిలిన తన కొడుకుని రక్షించుకోవాలని ఆరాటంతో ఫ్యామిలీ నుంచి బయటపడాలని భానుమతి అనే ఒక అమ్మాయి చేసే పోరాటం ఈ సినిమా కథ. సౌందర్య గారి అభినయానికి అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. అందుకే తనకి బెస్ట్ యాక్ట్రెస్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చిందంట. నెంబర్ 9,
అరుంధతి షోషో ఫ్యాంటసీ మూవీగా 2009లో రిలీజ్ అయిన అరుంధతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అనుష్క లీడ్ రోల్లో కోటి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక విజువల్ వండర్. గ్రాఫిక్స్తో తెలుగు సినిమాకి కొత్త కళను అందించింది ఈ సినిమా. బాక్స్ ఆఫీస్ పరంగా అప్పట్లో పోకిరి మూవీ తర్వాత స్థానంలో నిలిచింది. జయజమ్మగా అనుష్క గారు అద్భుత నటనకు ఫిలింఫేర్ అవార్డు కూడా వరించిందంట. అంతేకాదు ఏకంగా 9 నంది అవార్డులు గెలుచుకున్న సినిమా అరుంధతి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ 10వ మూవీ మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ఈ సినిమా 2018లో రిలీజ్ అయి తెలుగు సినిమా కథను దేశవ్యాప్తంగా చేసింది. సావిత్రి గారి గౌరవాన్ని రెట్టింపు చేసింది మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ ప్రతిపాష్టిక ప్రాజెక్టులో కీర్తి సురేష్ నటనకు గాను నేషనల్ అవార్డు వచ్చి, అంతేకాదు ఉత్తమ చిత్రంగాను నేషనల్ అవార్డు గెలుచుకుంది మహానటి. ఇంకేమైనా మిస్ అయి ఉంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని కూడా పంచుకోండి. మీకు 10 మూవీస్లో వాట్స్ యువర్ ఫేవరెట్ మూవీ కూడా కామెంట్ చేయండి.